పిల్లికి చెలగాటం ఎలుకకి ప్రాణ సంకటంగా మారుతుంది. నాయకుల ఓట్ల వేట ఉద్యోగుల ప్రాణాల మీదకు వచ్చేలా ఉంది. ఇప్పుడు ఉచిత బస్సు కారణంగా ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. అప్పుడప్పుడు బస్సు ఎక్కినటువంటి వాళ్ళే కిక్కిరిసిపోతున్న బస్సుల కారణంగా తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరి నిత్యం ఆ బస్సుల్లోనే ఆ జనాల మధ్య టికెట్ల కోసం అటూ ఇటూ తిరగాల్సిన కండక్టర్ల పరిస్థితి ఊహిస్తే ఎట్టుంటుంది? ఆర్టీసీ సిబ్బంది ఎన్ని అవస్థలు పడాల్సి వస్తుంది? అసలే ఆర్టీసీ బస్సులు అంతంత మాత్రంగా ఉంటాయి. అందులో జనం భారీగా తిరిగే సీజన్లో, ముఖ్యంగా పండగలు పెళ్ళిళ్ళు లాంటి సీజన్లో అయితే ఇక ఊపిరి సలపనంత నిండిపోయి కనిపిస్తాయి. పైగా ఇప్పుడు ఫ్రీ బస్. దీని కారణంగా ఇక అసలు ఏ బస్సు ఖాళీ ఉండదా అనేటంత స్థాయిలో నడుస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రీ అనుమతించినటువంటి బస్సులన్నీ నిండిపోయి దర్శనమిస్తున్నాయి. దాంతో ఆ నిండిపోయినటువంటి పరిస్థితుల మధ్య ఉద్యోగం చేయడానికి కండక్టర్లు డ్రైవర్లు నానా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భంలో ఒక ఆర్టీసీ మహిళా కండక్టర్ తన ఆవేదనని వెళ్ళబోస్తూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఆ సెల్ఫీ వీడియో బాగా వైరల్ కావడంతో ఆమెను ట్రోల్ చేసేదానికి అధికార పార్టీ వర్గాలు మొదలైపోయాయి. గతంలో చాలామంది గుర్తుండే ఉంటుంది, బెండపూడిలో ఇంగ్లీష్ బాగా నేర్చుకుని మాట్లాడినందుకు గాను మేఘన్ అనే విద్యార్థిని ఎంతగా ట్రోల్ చేశారు. ఆమె ఆఖరికి 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినప్పుడు కూడా ఫెయిల్ అయ్యింది అనేటువంటి అబద్ధపు ప్రచారాన్ని కూడా ఆమెకు చుట్టే ప్రయత్నం కూడా చేశారు. అంతగా టీడీపీ అనుకూల సోషల్ మీడియా వర్గాలు చెలరేగిపోయిన అనుభవం మేఘనా ఉదంతంలో చూసాం. ఆ తర్వాత తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ అయితే తనకు ఇళ్ల స్థలం వచ్చిందన్న ఆనందాన్ని పంచుకున్నందుకు ఆమెను పేటీఎం అనే పేరుతో రకరకాలుగా హింసిస్తే మానసిక ఆవేదనతో ఆమె ఏకంగా సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే అంతగా అప్పట్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా కొంతమందిని టార్గెట్ చేసి వేధించిన ఉదంతాలు మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు, తమకు సౌకర్యాలు కల్పించాలని కోరారు, ఫ్రీ బస్ కారణంగా తమ అవస్థల్ని వెళ్ళబోసుకున్నారు అనే కారణంతో ఈ ఆర్టీసీ మహిళా కండక్టర్ని వేధించే ప్రయత్నానికి పూనుకున్నారు. మహిళా కండక్టర్ తన ఆవేదన వెళ్ళబోసుకోవడం నేరమా? తామింత కష్టపడుతున్నా అధికారులు గుర్తించడం లేదు అని చెప్పుకోవడం తప్ప? ఆర్టీసీ అవసరమైనటువంటి సంఖ్యలో బస్సులు వేయకపోవడం వల్ల ఉన్న బస్సుల్లోనే కిక్కిరిసిపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు అని ఆమె చెప్పడం ఘోరమా? ఎందుకని ఆమెను ఇప్పుడు ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా చాలా క్లియర్గా మహిళల్ని ఎవరినైనా ట్రోల్ చేస్తే సహించాం, మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే ఎవరిని ఊరుకోము, తోలు తీస్తాం, ఇంకోటి చేస్తాం, ఒకటిగా చాలా మాటలు మాట్లాడారు. మరి ఏమైంది ఇప్పుడు? అదే పార్టీలకు సంబంధించినటువంటి హ్యాండిల్స్ నుంచి ఇప్పుడు మహిళా కండక్టర్ మీద తీవ్రమైనటువంటి పదజాలంతో దాడి చేస్తున్నటువంటి వైనం దేనికి సంకేతం? ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ప్రజలు భారీగా ఫ్రీ బస్సుల పేరుతో ఆర్టీసీ ఎక్కుతుండడం వల్ల ఆక్యుపెన్సీ పెరిగిందని మరోటని ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటుంది. కానీ ఆ ఆక్యుపెన్సీకి తగ్గట్టుగా బస్సులు లేకపోవడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తుంది. అంతగా కిక్కిరిసిపోయిన బస్సుల్లో కూడా కండక్టర్లు ఏ ఒక్కరికి టికెట్ ఇవ్వకుండా మరిచిపోయినా మళ్ళీ స్క్వాడ్ పేరుతో వాళ్ళ ఉద్యోగానికే ఎసరు తెచ్చే ప్రమాదం కొనసాగుతుంది. ఇట్లా వాళ్ళ మెడ మీద కత్తి పెట్టినట్టుగా ఉద్యోగాలు నిర్వహిస్తున్నటువంటి తరుణంలో మళ్ళీ ఈ ట్రోలింగ్ వేతనెందుకు? ఇలాంటి దాడులు ఎందుకు? ఇంతగా ఆన్లైన్ ట్రోలర్స్, అందులోనూ అధికార పార్టీ అనుకూలురు ఈ రీతిన మహిళా కండక్టర్ని వేధించడం ఏంటి? చాలా కీలకమైనటువంటి అంశం. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది మీద ట్రోల్ చేస్తున్నటువంటి వాళ్ళని కూడా కట్టడి చేయకపోతే, అలాంటి వాళ్ళందరినీ మహిళా కండక్టర్ మీద రెచ్చగొట్టి పంపిస్తే అది చాలా తీవ్రమైనటువంటి పరిణామాలకి దారితీస్తుంది. నిజంగా ప్రభుత్వానికి మహిళల మీద ప్రేమ ఉన్నా, మహిళల అభివృద్ధి కోసం ప్రయత్నం చేసే ఆలోచన ఉన్నా అదనంగా బస్సులు ఏర్పాటు చేయండి, అవసరమైన సంఖ్యలో సర్వీసులు నడపండి, ఫ్రీ బస్సుని మరింత విస్తృతంగా నిర్వహించండి,
ప్రజలందరి మన్ననలు పొందండి. అప్పుడు ప్రభుత్వానికి చాలా సానుకూలత వస్తుంది, మంచి పేరు కూడా దక్కుతుంది. అంతే తప్ప ఎవరైనా తమ సమస్యలు వెళ్ళబోస్తే వాళ్ళని ట్రోల్ చేద్దాం, ఎవరైనా తమ బాధను వ్యక్తం చేస్తే వాళ్ళ మీద గురి పెడదాం అనేటువంటి పరిస్థితి వస్తే అది ప్రభుత్వానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదన్నది గుర్తించడం అత్యవసరం.